క్రిస్మస్ పురస్కరించుకుని జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి వారికి సంగమునకు చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. ఒక్క మాట అన్నారు కాబట్టి ఒకే మాట చెప్తాను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? మనం ఎంత ప్రేమిస్తున్నాం? దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాం? ఆయన ఎంత ప్రేమించాడు తెలుసా? సిలువ మరణము పొందేంత వరకు. అది ప్రేమ. సిలువ మరణము పొందేంత వరకు ఆయన ప్రేమించాడు, త్యాగము చేశాడు. దేవుడు లోకమును ప్రేమించి తన అతి కుమారుని మనకేమిచ్చాడంటే అనుగ్రహించాడు. ఆమేన్. ఆ అనుగ్రహాన్ని మనం పొందుకుని ప్రతి దినము క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆమేన్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ప్రతిరోజు ఆరాధించాలి. సంవత్సరం ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ప్రతిరోజు నీ హృదయములో కొలవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు ఆరాధించినప్పుడు నీ కుటుంబము బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఈ 2024 ప్లస్ 2025 సంవత్సరంలో నీ కుటుంబం ఆ విధంగా రొట్టెలుగా మారునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దానిలయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.